హాయ్ అండి. వెల్కమ్ టు అమ్ము క్రియేషన్స్. ఏంటి తిరుపతి చూపిస్తుంది అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు తిరుపతికి వెళ్తున్నామండి. ఇంకా రెడీ అయ్యాము. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి అందరం కలిసి వెళ్తామండి స్టేషన్కి. మా ట్రైన్ వచ్చేసి 10:20కి అండి. చూడండి ఇక్కడికి వచ్చాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. 10:20. ఎత్తలేరా వీడియో. 7:30కి ట్రైన్ దిగేసామండి. ఇంకా బయటకు వచ్చామండి. చూడండి తిరుపతి. ఎందుకంటే వెహికల్ తీసుకొని వెళ్దామనేసి. ఇంతకు ముందు 2 టైమ్స్ నడిచి వెళ్ళామండి. ఇప్పుడు అయితే వెహికల్ తీసుకొని వెళ్దామని పైకి వెళ్తున్నాము. 1/2 అవర్ పడుతుందంటండి పైకి వెళ్ళాలి అంటే. చూడండి ఇంకా మేము పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడైతే అందరినీ చెక్ చేస్తారండి. వాటర్ బాటిల్స్ అలాంటివి మొన్న కానీ మొత్తం తీసేస్తున్నారు. బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇంకా చెక్ చేసిన తర్వాత ఇంక ఇలా బయటకు వచ్చేసాము. చూడండి కొండ ఎంత బాగుందో. మా వెహికల్ అటు సైడ్ ఉంది కదా, అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా, అందుకనేసి మళ్ళీ అది రాగానే దానిపైన మొత్తం లగేజెస్ పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతామండి. చూడండి ఇప్పుడు ఇంకా వెళ్తున్నాము కొండపైకి. కొండపైకి రీచ్ అయ్యామండి. ఫస్ట్ అయితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము. మా రూమ్ వచ్చేసి 12 AM వచ్చింది. అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకనేసి లాకర్ కోసం వచ్చాము. ఇక్కడ లైన్ చూస్తే అమ్మ బాబోయ్ చాలా ఉందండి లైను. ఈ లైన్లో మేము ఎంతసేపు కూర్చోవాలి. 2 అవర్స్కి మాకు లాకర్ వచ్చిందండి. ఇంకా లాకర్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అందరం దర్శనానికి వెళ్తున్నాము. మాకైతే టోకెన్స్ దొరకలేదండి, అందుకే ఫ్రీ దర్శనానికి వచ్చాము. 3:30కి స్టార్ట్ అయ్యామండి. ఇంకా మేము బయటకు వచ్చేలోపు ఏ టైం అవుతుందో కూడా తెలియదండి, ఎందుకంటే రష్ అయితే ఫుల్గా ఉంది. మాకు దర్శనం అయిపోయేసరికి 20 అవర్స్ పట్టిందండి. 3:30కి వెళ్ళాము. 8కి దర్శనం అయిందండి మార్నింగ్. ఇంకా మేమైతే షాపింగ్ చేసుకొని అలా కొద్దిసేపు అలా తిరిగేసి ఇంకా అన్నదానానికి వెళ్తున్నాము. పిక్స్ దిగేసామండి. ఇంకా మేమైతే
కిందికి వెళ్తున్నామండి తిరుపతికి. కొండపై నుంచి దిగడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంటండి. ఇంకా కిందికి వెళ్ళేసి మళ్ళీ రూమ్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్దామనేసి కిందికి వెళ్ళిపోతున్నాము.